శుభోదయం అండి మన ఫ్యామిలీ అందరికీ. ఏంటక్క రోజు రోజుకు మరి నువ్వు 10 గంటలకు 11 గంటలకు శుభోదయం వీడియో పెడుతున్నావు అనుకుంటారా? వేరే పనులలో పడి శుభోదయం వీడియో పోస్ట్ చేయడం మర్చిపోతున్నా. ఇంతకు ఆ వేరే పని ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇక పిల్లలకి ఈరోజు ఫుల్ డే స్కూల్ ఉండడం వల్ల టిఫిన్ అయితే చేయట్లేదు. ఇంకా లంచ్ బాక్స్లో రెడీ చేస్తాను అనమాట. ఇంకా అక్కడ అన్నం కూర అయ్యేలోపు మనం ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఇంకా మా ఆయన ఇక్కడ నాకు తెచ్చిపెట్టిండు కదా, పని తక్కువ ఉందని చెప్పేసి గ్లాస్, ఇది ప్లెయిన్ గ్లాస్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్కి డైలీ క్లీన్ చేయాల్సి చేయాల్సిందేనబ్బా. ఇంకేదైనా ఫ్లవర్స్ అట్లా వస్తేనేమో డే బై డే చేసినా అయిపోయేది. కాకపోతే ఇది డైలీ చేయాల్సిందే. అచ్చులు పడిపోతాయి అనమాట, చెయ్యొచ్చులు పట్టుకుంటేనే. ఇంక ఇదనమాట. అయితే ఇంక మా నాని బాబు పొద్దున్నే రెడీ అయిపోయిండు. స్కూల్కి వెళ్ళిన రోజేమో మారాన్ చేస్తాడు. ఏ విధంగా ఎంత బతిమిలాడినా ఎన్ని ప్లాన్లు వేసినా వెళ్ళను అనుకుంటే వెళ్ళడు. ఇంకా వెళ్ళాలి అనుకుంటే అక్కడ స్కూల్ టైం కాకముందు వెళ్ళి స్కూల్లో కూర్చుంటాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయి అన్నం తిన్నానా అంటే అస్సలు తిననని బ్యాగ్ వేసుకొని వెళ్తుండు. మళ్ళీ లాక్కొని వచ్చేసి ఎలాగైనా సరే అసలే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, పిల్లలు ఏం తినకపోతే మనకి టెన్షన్ మళ్ళీ అని చెప్పేసి వాడికి ఇట్లా కళాయిలో ఏదైనా ఫ్రై చేసినప్పుడు కళాయిలో ఇట్లా అన్నం కలిపి పెడితే అస్సలు వద్దనకుండా తింటాడు అనమాట. వాడే కాదు చాలామంది ఇట్లా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు నేను కూడా తింటాను అనమాట. ఇంక ఇప్పుడు అస్సలు తినను అన్నవాడు కూడా ఇప్పుడు తినేలాగా చేశాను అనమాట. వాడికి చాలా ఇష్టం ఇట్లా తింటాం. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొందరేమో అసలు అట్లా తినకూడదు కళాయిలో అని చెప్తారు, ఇంకా కొందరేమో ఇష్టంగా తింటారు. ఇంకా మా ఇంట్లో నేను మా నాన్న కూడా అంతే అనమాట. అప్పుడప్పుడు ఫ్రైలు చేసినప్పుడు అట్లానే తింటాం అనమాట. సరే, మళ్ళీ చాలా పనులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, జర సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్ బాయ్.